దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా 4వ మాసంలో చివరి పరిశుద్ధ దినము వేసిన రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మనకిష్టపడి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, సమస్త ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిన్ను వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపటి బాలభక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ సగ్లో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. దేవుడి మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. కృపాతిశయమును బట్టి అనుదినము నడిపిస్తూ బలపరుస్తున్నాం. ప్రాముఖ్యంగా 4వ మాసము చివరి పరిశుద్ధ దినాన వేకుని రీతిగా నీ పాద సముఖంలో గడపగలిగేటువంటి ధన్యత మాకు ఇచ్చారు. ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నీ మాటలు వినబోతుండగా ఆ మాటలో ఉన్నటువంటి సత్యం ఏంటని గ్రహించే జ్ఞానము, గ్రహింపు శక్తిని మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మానుసారం నడిపించి ఘనత, మహిమ మీరు పొందుకోండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని మాట మనందరికీ సుపరిచితమే. ఎందుకంటే అపోస్తలుడు పౌలు దశలోనిక సంఘానికి రాస్తూ మొదటి లేఖలో క్రైస్తవ జీవితంలో లేక విశ్వాస జీవితంలో దేవుడి చిత్తం ఏంటి, ఎలా ఉండాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అంటే మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణం గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, దేవుడు మనందరినీ కూడా పాపం నుంచి విమోచించి పరిశుద్ధ పరిచయుడి విషయంలో మరణాన్ని ఏ విధంగా అయితే పరిగణనలోకి తీసుకున్నాడో అదే సమయంలో ఆ జీవాన్ని కూడా అలాగే పరిగణనలోకి తీసుకున్నాడు. పరిశుద్ధత పొందాలి అని అంటే మనము పాపం విషయంలో మరణించాలి. అనేకులు ఈ విషయంలో క్రియ లేకుండా కేవలము ఆలోచన మాత్రమే చేస్తూ జాగు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. పాప విమోచన పొంది పరిశుద్ధపరచబడినప్పుడే ఏమండి ఆ మనలో ఆ తీవ్రమైనటువంటి సంఘర్షణ అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. గమనించాలి. మనలో ఉన్నటువంటి ఏదో ఒక స్వభావం మనలను క్రీస్తు కోరుకున్న వాటితో విభేదించే విధంగా చేస్తుంది చాలా సందర్భాల్లో. అసలు పాప విమోచన అంటే ఏంటి, పాపం నుండి విడిపించబడడం ఏంటి, పరిశుద్ధపరచబడడం ఏంటో మనకు గ్రహింపు లేనప్పుడు స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు వెల్లడి చేసిన తర్వాత మనలో ఆ సంఘర్షణ అనేది మొదలవుతుంది. అందుకంటాడు కదా, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన ప్రాణము సహా ద్వేషించుకుంటే నా శిష్యుడు కాదు అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా పాప విమోచనలో భాగంగా లేక పాపము నుండి విమోచించే క్రమంలో భాగంగా దేవుని ఆత్మ నేను అన్నిటినీ విడిచిపెట్టేలాగా చేసేసి చివరికి నన్ను మరణానుభవానికి నడిపిస్తుంది. అసలు నేను ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టమేనా ఏమండి, లేకపోతే నా సొంత అనుభవాలు, సొంత ఇష్టాయిష్టాలను దూరం చేసుకోవడం నాకు ఇష్టమేనా ఏమండి? ఇలాంటి ప్రశ్నలు మనలో ప్రారంభమైనప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధతకు కావాల్సింది ఇదే. ప్రభు అంటాడు, నేను భూమి మీదకి వచ్చాను, ఖడ్గమునే పంపడానికి వచ్చాను కానీ సమాధానము పంపడానికి రాలేదు అని చెప్పినటువంటి ఆ మాటల్లో ఎలాంటి ఆశ్చర్యము లేదు, ఎలాంటి సందేహము లేదు. వీళ్ళ ప్రతి విశ్వాసిలోనూ సంఘర్షణ ప్రారంభమయ్యేది లేక మొదలయ్యేది ఇక్కడే. అనేక మంది తడబడేది కూడా ఇక్కడే. అనేకులు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణముతో సమాన అనుభవాన్ని తిరస్కరించేది కూడా ఇక్కడే. ఇది చాలా కఠినమైనటువంటి విషయం, చాలా కఠినంగా ఉంది. అయినా కూడా మన నుంచి ఇటువంటిది ఆయన
కోరుకోడు అని చెప్తూ ఉంటాం. గమనించండి. ఏమండి? మన ప్రభువు మన విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఆయన మనలో ఏ తడబాటును, ఏ అలసత్వాన్ని కోరుకోడు. కనుక మరి ఆయన కోరుకునే చిత్తం ఏదైతే వాక్యం జ్ఞాపకం చేస్తుందో, ఆ చిత్తాన్ని అనుసరించి నడవడానికి మనం సిద్ధపడిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనము కొన్నిసార్లు అనుకుంటాం, నేను నా చుట్టూ ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి కేవలము నేను నేనుగా మిగలడానికి సిద్ధంగా ఉన్నానా? ప్రభు అంటాడు కదా, నేను సమస్తమును సృష్టించాను, నేనే దేవుణ్ణి. అయితే ప్రభు కూడా ఏమంటాడంటే, నీకు నీవుగా మిగలడానికి మరి ఏమి అవసరం లేదు, సిద్ధపడు అంటున్నాడు. అయితే నన్ను దేవుడు మనలను మనము స్వతహాగా అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ విషయంలో కూడా మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు కోరుకున్నట్లుగా నన్ను నేను ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను వెంటనే సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. చూడండి, దేవుని తప్ప మిగిలిన వాటినన్నింటి కూడా విడిచిపెట్టే విషయంలో మనము గట్టి పట్టుదలతో స్థిరచిత్తుడిగా ఉండాలనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. కనుక మనం చేయాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నా విషయంలో పరిశుద్ధత అంటే ఏంటో వెల్లడి చేయి. అసలు పరిశుద్ధంగా ఎలా ఉండాలో నేర్పించు అని మనం అడిగినప్పుడు, ప్రార్థించినట్లయితే ఆయన తప్పకుండా ఆ విషయం మనకు తెలియజేస్తాడు. ఎందుకు తెలుసా? మనము పరిశుద్ధపరచబడినప్పుడు మాత్రమే క్రీస్తుతో ఏకమై ఉంటాము. అంటే మనలో క్రీస్తు స్వభావం ఉంటుంది అని దాని అర్థం. నేను స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉదయకాల పిల్లరా, అపోస్తలుడు పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మనందరి జీవితంలో కూడా అన్వయించుకోవాలి. పాపము నుండి విమోచించబడిన నీవు ఎందుకు అని అంటే, పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలి. అది దేవుని యొక్క చిత్తం. అందుకే అన్నాడు, మీరు పరిశుద్ధులవుతే దేవుని చిత్తం. కనుక ఈ ఉదయకాల సమయంలో వెతబడిన ఈ మాట మనందరి జీవితాలలో పరిశుద్ధులుగా ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడి నడిపించును కాక. అర్థం చేద్దాం. మహోన్నతుడ, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. తిరిగి పరిశుద్ధ ఉదయకాల ఆరాధన సమయంలో వేకుని నీ మాటలు విన్న నిజమే. నీ చిత్తం ఏంటో కొన్నిసార్లు మేము గ్రహించిన పక్షాన ఈరోజు నీ చిత్తం ఇది, ఈ చిత్తానుసారం మేము నడుచుకోండి అని నీ వాక్యం ద్వారా పౌలు భక్తులు తెస్సలోనిక సంఘానికి చెప్పినట్లుగా ఈ ఆత్మధరి ఈరోజు నాతో మాత్రం మీరు మాట్లాడడానికి స్తోత్రాలు. అయితే మా జీవితంలో మీ చిత్తం ఇదే అనే గ్రహింపు మాలో వచ్చి, ఆ గ్రహింపును నాయన సార్థకం చేసుకుంటూ సత్యాన్ని అనుసరించి నీ చిత్తాన్ని నెరవేర్చే క్రమములు నడుచుకోవదయించారు. వెంటనే నీ మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో కలిపొచ్చు. ఈ పరిశుద్ధనాలు జరగబోతున్న ఆరాధన క్రమం అంతా కూడా మీ నామ మహిమార్థమే జరిగించారు. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున నడుపుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.